హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈ వీడియో వచ్చేసి మై జర్నీ టువర్డ్స్ మ్యారేజ్లో ఎపిసోడ్ 1 అండి. ఈ ఎపిసోడ్ 1లో మంగళ స్నానాలకి ఉపయోగించే జల్లెడ్ని చాలా తక్కువ ఖర్చుతో అండర్ బడ్జెట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. సో వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో మై జర్నీ టువర్డ్స్ మ్యారేజ్ అని చెప్పి ఒక ఇంట్రొడక్షన్ వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో చూస్తే కనుక నేను ఈ ఎపిసోడ్స్ అనేవి ఎందుకు స్టార్ట్ చేశానో మీ అందరికీ కూడా అర్థమవుతుందండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసి చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ జల్లెడని పెళ్లిలో మంగళ స్నానాలకి యూస్ చేస్తారండి. ఇది అబ్బాయి తరపు వాళ్ళు కానీ అమ్మాయి తరపు వాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఇది యూస్ అవుతుంది. ఐరన్ లేదా ఇనుప జల్లెడ్ని అండర్ బడ్జెట్లో నేను ఇత్తడి జల్లెడగా ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చూపిస్తానండి. దీనికోసం నేను ముందుగా ఇలాంటి ఒక ఐరన్ జల్లెడ్ని తీసుకున్నానండి. చూసారు కదా, ఇది పాత జల్లెడి. సో ఇదైతే ఫుల్గా రస్ట్ వచ్చేసి ఇలా ఉంది. దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక పొడి గుడ్డతో తుడిచి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని రస్ట్ అంతా కూడా రిమూవ్ చేయాలి. రస్ట్ అంతా కూడా రిమూవ్ చేసి ఈ జల్లెడ్ని ఫైన్గా చేయడం కోసం నేను ఈ విధంగా శాండ్ పేపర్ని యూజ్ చేసుకుని ఇదంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకుంటున్నానండి. మొత్తం డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవడం కోసం ఒక క్లాత్తో దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ప్రైమర్ని వేసుకోవాల్సి ఉంటుందండి. ఇది మనం మెటల్ తీసుకుంటున్నాం కాబట్టి మెటల్ ప్రైమర్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ నేను ఏషియన్ పెయింట్స్ వారిది ట్రూ ప్రైమర్ది తీసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ నేను వేసేది. ప్రైమర్ అనేది వేస్తే మనకి రంగు అనేది బాగా పడుతుందండి. దాంతోపాటు రస్ట్ అనేది రాకుండా ఉంటుంది. ఇది రస్ట్ ప్రూఫ్ అనమాట. సో రస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఇక్కడ ప్రైమర్ని యూస్ చేస్తున్నాము. డబ్బాని ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ప్రైమర్ అంతటిని కూడా మిక్స్ చేసుకుని తర్వాత ఈ విధంగా నేను బ్రష్తోని బేస్ కోట్ అనేది వేసుకుంటున్నానండి. మొత్తం జల్లెడ కింద పైన సైడ్స్ అంతా కూడా ప్రైమర్తో ఫిల్ చేసుకున్నానండి. ప్రైమర్ అనేది మరీ పల్చగా వేయకూడదు, అలా అని మరీ దల్సర్గా కూడా వేయకూడదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం కన్సిస్టెన్సీలోని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీన్ని ఆరబెట్టుకోవాలి. ఆరకుండా మనం నెక్స్ట్ కోటింగ్ అనేది వేసినట్లయితే రంగు అనేది సరిగ్గా పట్టదు, పైగా షేడ్ కూడా లైట్ షేడ్లా అనిపిస్తుంది. కాబట్టి మొత్తం ప్రైమర్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక రోజు అంతా కూడా నేను ఆరబెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత జల్లెడ ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా వచ్చిందండి, రస్ట్ అనేది అసలు ఎక్కడా లేకుండా. ఇప్పుడు జల్లెడ పైన ఇత్తడి ఫినిషింగ్ కోసం అని చెప్పేసి నేను ఒక గోల్డ్ స్ప్రేని యూస్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు గోల్డ్ పెయింట్ని కూడా యూస్ చేసుకోవచ్చు మామూలుగా బ్రష్తో వేసుకునేటట్లు. కాకపోతే దానికన్నా కూడా ఇలాంటి స్ప్రే అయితే ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఇలా బజ్ బ్రాండ్ది తీసుకున్నాను. సో మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. గోల్డ్ పెయింట్ని స్ప్రే చేసే ముందు ఒకసారి బాటిల్ అంతా కూడా బాగా షేక్ చేసుకుని ఈ విధంగా కాస్త దూరంలో పెట్టి స్ప్రే చేయాల్సి ఉంటుందండి. దగ్గర నుంచి పెట్టి స్ప్రే చేస్తే కనుక స్ప్రే సరిగ్గా రాదు. సో దూరం నుంచి పెట్టి ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను లోపల పక్కంతా స్ప్రే చేసుకున్న తర్వాత ఈ విధంగా బయటకు కూడా అంతా స్ప్రే చేసుకుంటున్నాను. మీరు ఇలాంటి స్ప్రేస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ గోల్డ్ షేడ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆ స్ప్రే పైన ఉన్న క్యాప్ ఉంటుంది కదా, సో ఆ క్యాప్ కలర్ ఏముంటుందో ఈ స్ప్రే కూడా సేమ్ కలర్ని రిప్రజెంట్ చేస్తుందండి. కాబట్టి దాన్ని చూసుకుని మీరు ఇత్తడి షేడ్ వచ్చేటట్టు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను జల్లెడికి అన్ని వైపులా కూడా స్ప్రే చేసేసానండి. ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రే చేసేసిన తర్వాత దీన్ని బాగా డ్రై చేసుకోవాలి. నేను దీన్ని కూడా ఒక హాఫ్ డే వరకు వదిలేసాను. ఈ స్ప్రే అనేది కొంచెం త్వరగానే ఆరుతుందండి ప్రైమర్తో కంపేర్ చేస్తే, కాబట్టి ఒక హాఫ్ డే నాకు సరిపోయింది. సో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, ఫినిషింగ్ చూస్తే సేమ్ ఇత్తడి జల్లెడలాగే ఉంది. మనం ఒక ఐరన్ దాన్ని తీసుకుని ఈ విధంగా మేకఓవర్ చేసామని ఎవరు గెస్ చేయలేరు. నా సజెషన్ ఏంటంటే దీనికి నార్మల్గా మనం గోల్డ్ పెయింట్ని తీసుకుని బ్రష్తో వేసే కన్నా ఈ విధంగా స్ప్రేతో వేసుకున్నట్లయితే కనుక ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. అదే మనం బ్రష్తో వేస్తే కనుక ఫినిషింగ్ అనేది ఇంత పర్ఫెక్ట్గా రాదు. సో మ్యాక్సిమం ఒకవేళ మీరు ట్రై చేసేటట్లయితే కనుక ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రేని మాత్రమే తీసుకుని ట్రై చేయండి. నేను ఈ స్ప్రే డీటెయిల్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
ఈ విధంగా జల్లెడ్ని తయారు చేసుకున్న తర్వాత మనం దీన్ని ప్లెయిన్గా ఓన్లీ ఫ్లవర్స్ని కట్టుకునైనా పెళ్ళిళ్ళకి యూస్ చేసుకోవచ్చండి. లేదంటే దీనిపైన ఏమైనా లేసెస్ లాంటివి దొరుకుతూ ఉంటాయి కదా మనకి బయట, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే అలా కాకుండా డిజైన్ వేసుకోవాలని ఉంది. సో నేనైతే దీనికి లోటస్ థీమ్ని ప్రిఫర్ చేశాను. దానికోసం నేను ఈ జల్లెడికి సరిపోయే ఒక సైజ్ పేపర్ని తీసుకుని ఈ విధంగా సరిపోయేటట్టు ఒక లోటస్ని గీసుకున్నాను. సో ఇప్పుడు లోటస్ని నేను ఒక కార్బన్ పేపర్ యూస్ చేసుకుని ఈ జల్లెడ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే ఒక వైట్ కార్బన్ పేపర్ని యూస్ చేసి ట్రేస్ చేసుకుంటున్నానండి. మీరు బ్లాక్ లేదా బ్లూ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ జల్లెడ మీదకి మనం గీసేసిన తర్వాత ఈ విధంగా వైట్ అయితే కనుక పెద్దగా మనకి బయటికి కనిపించదు. అదే కనుక బ్లాక్ బ్లూ తీసుకున్నట్లయితే కనుక మనకి తర్వాత కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మోస్ట్గా ప్రిఫరబుల్ కలర్ వచ్చేసి వైట్ అండి. ఈ విధంగా నేను కార్బన్ పేపర్ని యూస్ చేసుకుని లోటస్ డిజైన్ని ట్రేస్ చేసుకున్నాను. నేను పర్టికులర్గా లోటస్ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మంగళ స్నానాలు అంటేనే మనకి చాలా మటుకి అక్కడ లోటస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది కూడా అమ్మాయిలకైతే. సో అందుకని చెప్పేసి నేను లోటస్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మధ్య మధ్యలో గ్యాప్స్ని చూసుకుంటూ నేను ఈ విధంగా మొత్తం 6 లోటస్ని జల్లెడంతా కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం దీనికి స్టోన్స్ని వేసుకుందాము. స్టోన్స్ వేసుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగా గమ్ రాసుకుని వైట్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఫెవికాల్ని యూస్ చేశాను. మీరు ఫెవిబాండ్ని కూడా యూస్ చేసుకుని స్టిక్ చేసుకోవచ్చు ఈ స్టోన్స్ అంతటిని కూడా. ఈ విధంగా లోటస్ ఫ్లవర్ అంతా కూడా హైలైట్ అవ్వడం కోసం నేను ఇక్కడ వైట్ స్టోన్ చైన్ని యూస్ చేసుకుని బార్డర్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు బాల్ చైన్ని కూడా యూస్ చేసుకుని బార్డర్ని వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ లోటస్ థీమ్కి రెడ్ ఇంకా గ్రీన్ స్టోన్స్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి అవి బాగా డీటెయిల్గా కనిపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా బార్డర్ని వైట్ స్టోన్స్తో వేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం స్టోన్ చైన్తో మొత్తం పైన లోటస్ పార్ట్ అంతా కూడా డీటెయిలింగ్ ఇచ్చిన తర్వాత లోటస్ కింద పార్ట్ అంతా కూడా లీఫ్ పార్ట్ ఉంది కదా, ఆ లీఫ్ పార్ట్ మొత్తం కూడా ఇదే విధంగా స్టోన్తో డీటెయిలింగ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. సో అప్పుడు మన బార్డర్ వచ్చేసి రెడీ అవుతుంది. ఇదే విధంగా మొత్తం జల్లెడంతా కూడా లోటస్ డీటెయిలింగ్ అనేది వేసుకున్నానండి. ఈ జల్లెడ్ని హాఫ్ కింద డివైడ్ చేసి ఒక సైడ్ 3 ఒక సైడ్ 3 ఫ్లవర్స్ టోటల్ 6 ఫ్లవర్స్ని వేసుకున్నాను. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం బార్డర్ అంతా కూడా ఈ వైట్ స్టోన్ చైన్తో వేసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి మనం స్టోన్స్తో ఫిల్ చేసుకుందాము. ఇక్కడ పైన వచ్చేసి నేను రెడ్ కలర్ స్టోన్స్తో ఫిల్ చేస్తున్నానండి. కిందన గ్రీన్ కలర్ స్టోన్స్తో ఫిల్ చేస్తాను. సో దట్ మనకి కింద లీఫ్ వచ్చేసి గ్రీన్, పైన వచ్చేసి ఈ రెడ్. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో పైన లోటస్ అంతా కూడా ఈ విధంగా రెడ్ కలర్ స్టోన్స్తో ఫిల్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ లుక్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మీరు రెడ్ లేదా పింక్ కలర్ స్టోన్స్ ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ గమ్ అనేది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ వైట్గా ఉన్నదంతా కూడా పోతుందండి. కాబట్టి మనకి స్టోన్ కలర్ అనేది ఇంకా డార్క్గా కనిపిస్తుంది అప్పుడు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక పైన లోటస్ పార్ట్ అంతా కూడా ఈ రెడ్ స్టోన్స్తో ఫిల్ చేస్తాను కదా. సో ఇప్పుడు కింద లీఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ స్టోన్స్తో ఫిల్ చేస్తాను. సో సైజ్ వచ్చేసి నేను మీడియం సైజ్ తీసుకున్నానండి. బాగా చిన్నది కాదు, అలానే బాగా పెద్దవి కూడా కాదు. ఎందుకంటే ఈ కార్నర్స్లో బాగా ఫిట్ అవ్వడం కోసం అని చెప్పేసి నేను మీడియం సైజ్ స్టోన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో రెండు కూడా సేమ్ సైజ్ తీసుకున్నాను. ఈ జల్లెడ్ని పెళ్ళిలో మంగళ స్నానాలప్పుడు పెళ్లి కూతురికి లేదా పెళ్లి కొడుకు ఇద్దరిలో ఎవరికైనా కూడా మనం వాడొచ్చండి. నార్మల్గా ఇత్తడి జల్లెడ్ని బాగా యూస్ చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో. కాకపోతే ఇత్తడి జల్లెడ్ అనేది మనం జస్ట్ ఒకసారి యూస్ చేసి పక్కన పెట్టేస్తాము. కాబట్టి దానికోసం మనం 1500 to 2000 వరకు స్పెండ్ చేసి అది కొని పెట్టే కన్నా ఈ విధంగా మనం తయారు చేసుకుంటే మనకి చాలా యూనిక్గానే ఉంటుంది. అలాగే చాలా తక్కువ బడ్జెట్లో కూడా తయారవుతుందండి. ఇదే విధంగా నేను మొత్తం 6 లోటస్ అంతా కూడా స్టోన్స్తో ఫిల్ చేశానండి. సో ఫైనల్గా లుక్ ఎలా వచ్చిందనేది నేను మొత్తం మీకు తిప్పి చూపిస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం జల్లెడ్ అంతా కూడా స్టోన్స్తో డీటెయిలింగ్ అనేది ఇవ్వడం వల్ల జల్లెడ్ అనేది చాలా గ్రాండ్గా ఉందండి చూడడానికి. మనం దీన్ని డైరెక్ట్గా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఏమైనా ఫ్లవర్స్ లాంటివి కావాలనుకుంటే మనం అంటించుకోవచ్చు ఆ మంగళ స్నానాల టైంలో. నేనైతే ఈ జల్లెడ్ని నా పెళ్లి కోసం నేను డిజైన్ చేసుకున్నానండి. సో మీ ఎవరికైనా కూడా ఇది యూస్ అవుతుందని చెప్పేసి మీ అందరితో కూడా దీన్ని షేర్ చేసుకుంటున్నాను. ఈ మంగళ స్నానం జల్లెడ్ డిజైన్స్ కోసం నేను చాలా వెతికానండి. యూట్యూబ్లో అవనివ్వండి లేదా గూగుల్లో అవనివ్వండి, నేను చాలా వెతికాను. కాకపోతే నాకు అంతగా ఏం డిజైన్స్ నచ్చలేదు. జస్ట్ చాలా వాటికి వాళ్ళు పైన లేస్ లాంటివి పెట్టేస్తున్నారు. నాకైతే అది అంతగా నచ్చలేదు. కాబట్టి నేను
జనరల్గా అమ్మాయిలకి మంగళ స్నానాలు చేయించేటప్పుడు మనం లోటస్ బుట్ట లాంటిది పెడుతున్నాం కదా, సో దానికి సెట్ అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా లోటస్ థీమ్ని డిజైన్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ ఐడియాని ట్రై చేసినట్లయితే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీ ఇమేజెస్ని సెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.